టీవీ రాజేందర్ రెడ్డిని. గతంలో చాలాసార్లు మాట్లాడుకున్నటువంటి విషయాలు ఏంటంటే, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఈ మధ్య కాలంలో బాగా యాక్టివ్గా పనిచేస్తుందనడానికి కొన్ని నిదర్శనాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో బాగా మనం హైదరాబాద్లో చెప్పుకోదలసింది ఏంటంటే కిడ్నీ రాకెట్ అనేది కొద్ది వందల కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్స్ అయినటువంటి దందా. ఈ దందాలో రాజశేఖర్ పెరుమాళ్ళు అనేటువంటి ట్రాన్స్ప్లాంట్ సర్జన్, బేసిక్గా ఆయన ఎంబీబీఎస్ ఆంధ్ర మెడికల్ కాలేజీ వైజాగ్లో చేసినాడు. ఎంఎస్ జనరల్ సర్జరీ మంచి రెప్యూటెడ్ కాలేజీలో చదివినాడు. డిఎన్బి ట్రాన్స్ప్లాంట్ సూపర్ స్పెషాలిటీ సర్జరీ మంచి కాలేజీలో చదివినాడు. నాకు తెలిసి ఆయనకు డబ్బు తక్కువయ్యో లేకపోతే డబ్బులు కావాల్సి చేసినటువంటి పని కాదు. కావాల్సుకొని ఇల్లీగల్ ప్రాక్టీస్ చేసి, ఇలాంటి ప్రాక్టీసు ఒక 100 సర్జన్లు, ఉదాహరణకి 80 నుంచి 100 సర్జన్లు గత 6 నెలల్లో మన హైదరాబాద్ నడిబొడ్డులో ఎలాంటి పర్మిషన్స్ లేకుండా ఇల్లీగల్గా నడిచినటువంటి దందాని కొన్ని కారణాల వల్ల వాళ్ళు బయటకు వచ్చినారు, దొంగలు దొరికినారు. ఈ దొంగలు దొరకడమే కాకుండా డే 1 నాడు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సుమోటగా రిజిస్ట్రార్ లాలయ్య గారిని మనం కలవడం జరిగింది. లాలయ్య గారు వాళ్ళు సుమోటగా కేసు బుక్ చేసినారు. ఈ కేసు బుక్ చేసిన క్రమంలో సుమోటగా కేసు బుక్ చేసి త్వరితగతిన వాళ్ళ యొక్క అంటే చేసినటువంటి చెడ్డ పనులను, ఇల్లీగల్ యాక్టివిటీస్ని మెడికల్ ఎథిక్స్ కమిటీ నుంచి నేషనల్ మెడికల్ కౌన్సిల్ కావచ్చు, లేదా తమిళనాడు మెడికల్ కౌన్సిల్లో ఉన్నది ఆయన రిజిస్ట్రేషను, లేదా తమిళనాడు మెడికల్ కౌన్సిల్ కావచ్చు, లేదా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కావచ్చు, ఆంధ్ర మెడికల్ కౌన్సిల్ కావచ్చు, వీరందరూ కూడా ఎన్ఎంసీ అండర్లో పనిచేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ రాజశేఖర్ పెరుమాళ్ళు అనే పర్సన్ని, అనే డాక్టర్ని అంత దిగజారిపోయి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ చేస్తే ఆయన రెప్యూటెడ్ హాస్పిటల్కు ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ చేసేటువంటి పర్మిషన్స్, దానికి కావాల్సినటువంటి సిస్టమ్స్ ఏదైతే ఉంటాయో అటువంటి హాస్పిటల్లో పనిచేయచ్చు. కానీ ఇట్లా ఇల్లీగల్గా గల్లీలల్లా, చిన్న హాస్పిటల్లల్లా మనకు తెలిసినవి 3 హాస్పిటల్స్ ఇప్పుడు అందరికీ పేర్లు తెలిసినాయి. ఆ పేర్లు చెప్పడం కంటే అంటే మనం హైదరాబాద్లో ఇంత చెడ్డ పని జరుగుతుంది అనేది చాలా ఇబ్బందికర విషయం. ఎందుకంటే కాస్తో కూస్తో సౌత్ ఇండియాలో ది బెస్ట్ మెడికల్ సర్వీస్ అని అంటే హైదరాబాద్ చెప్పుకోవచ్చు. సో అట్లాంటి పరిస్థితుల్లో హైదరాబాద్ బ్రాండ్ని దెబ్బతీసే విధంగా చేసినటువంటి ఎవరైతే డాక్టర్ పెరుమాళ్ళు, రాజశేఖర్ పెరుమాళ్ళు ఉన్నాడో ఆయనను రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసేసి ఫర్దర్గా ఆయన ఎండ్ ఆఫ్ ది లైఫ్ ఎక్కడ ప్రాక్టీస్ చేయకుండా అందులో ఇన్వాల్వ్ అయినటువంటి డాక్టర్స్ కానీ లేకపోతే ఇన్వాల్వ్ అయిన స్టాఫ్ను కానీ ఎవరైనా కూడా వాళ్ళు ఎక్కడ కూడా ఫర్దర్గా వాళ్ళు ప్రాక్టీస్ కానీ లేకపోతే ఇట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీ చేయకుండా కఠిన కారాగార శిక్ష వేసి జైలు వేయడం మంచిదన్నది మన హెల్త్ ఇండియా తరఫున నేను కోరుకుంటున్నాను. సో ఈరోజు మనం లాలయ్య గారిని కూడా కలిసినాం. లాలయ్య గారు కూడా వారి ఒక మంచి ఒపీనియన్ తీసుకుందాం, ఆయన కలిసి ఆయనతో కూడా మాట్లాడదాం. కానీ ఇప్పుడు మనం లాలయ్య గారిని కలిసే ముందు లాలయ్య గారు కూడా మంచి ఉన్నతమైన వ్యక్తి. ఆయనే ఉస్మానియా మెడికల్ కాలేజ్ నుంచి ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి తర్వాత మెడికల్ ప్రాక్టీస్ కొంతకాలం చేసి తర్వాత సివిల్స్కి పోయి ఫస్ట్ సివిల్స్లో ఐపీఎస్ తీసుకొని ఐపీఎస్ తర్వాత ఆయనకి ఇంకా ఏదో చెయ్యాలి, ఇంకా బాగా చేయాలి అనే ఉద్దేశంతో మళ్ళీ సివిల్స్ అటెంప్ట్ చేసి ఐఆర్ఎస్, ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ అందులో చేరి, ఎందుకంటే ఆయుపట్టు ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ అనేది ఆయుపట్టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, స్టేట్ గవర్నమెంట్లో కావచ్చు. ఎందుకంటే రెవెన్యూ ఎక్కడి నుంచి రావాలి, గవర్నమెంట్ ఏ విధంగా నడవాలి అనేది కంట్రోలింగ్ పవర్ ఉన్నటువంటి ఐఆర్ఎస్ డిపార్ట్మెంట్. ఆ డిపార్ట్మెంట్లో ఐఆర్ఎస్గా తను సర్వీసు చాలా అమోఘమైన సర్వీసులు
వీరికి 1995లా అప్పుడున్నటువంటి రాష్ట్రపతి అవార్డు విన్నర్ సారు. ఆ అవార్డు ఎందుకు వచ్చింది రాష్ట్రపతి అవార్డు అని అంటే దాని కూడా చిన్న స్టోరీ చెప్పగలుగుతా. ఎందుకంటే అది మెడికల్ రిలేటెడ్ స్టోరీ. మెడికల్ రిలేటెడ్ స్టోరీ అని అంటే ఎందుకు అంటున్నానంటే, ఎప్పుడైతే వీళ్ళు స్మగ్గుల్ చేసి కొంత ఓపియం కావచ్చు, లేకపోతే అదర్ కంట్రీస్కి యుఎస్ కావచ్చు, లేకపోతే కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్ కావచ్చు, వీళ్ళు అంటే దావూద్ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఎక్విప్మెంట్ని వారికి అంటే ఈ మెటీరియల్ని సప్లై చేసి దానికి బదులు వీళ్ళు ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఆర్డిఎక్స్ లాంటిది, ఆ ఆర్డిఎక్స్ లాంటిది వీళ్ళు తీసుకున్నారు. దీన్ని దొరకబట్టి కట్టడి చేసి అంటే చాలా అంటే రిస్క్తో కూడుకున్న పని. ఎందుకంటే అందరూ పొలిటీషియన్స్, అందరూ బిగ్ షాట్స్ అందరూ ఇన్వాల్వ్ అయింది ఇష్యూ. ఆయన వీరు ఏకంగా పోయి వాళ్ళని గట్టిగా పట్టుకొని వారిని యావజ్జీవ కారశిక్ష ఉరి తీయడం కూడా ఈయన చేసినటువంటి లాలయ్య గారు చేసినటువంటి మంచి పని. దండెం లాలయ్య గారు నిజామాబాద్ జిల్లా పెట్లం మండలం రాంపూర్ గ్రామంలో పుట్టి, ఆయనకి విలేజ్ అట్మాస్ఫియర్ తెలుసు, టౌన్ అట్మాస్ఫియర్ తెలుసు, ప్లస్ మన మెట్రోపాలిటన్ సిటీస్ తెలుసు, సైమల్టేనియస్గా బయట కంట్రీలలో కూడా ఏం జరుగుతుందో తెలుసు. ఇవన్నిటికంటే ముఖ్యం ఏంటంటే బేసిక్గా డాక్టర్. సో డాక్టర్గా అన్ని రకాల వైద్యం గురించి తెలిసిన వ్యక్తి. మోర్ ఓవర్ ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ కమిషనర్గా రిటైర్డ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మంచి ఉన్నతమైన స్థానంలో రిటైర్ అయినారు. వీరు మన హైదరాబాదు అంటే తెలంగాణ మెడికల్ కౌన్సిల్కి రిజిస్ట్రార్ కావడం అది మన తెలంగాణ ప్రజల అదృష్టం. ఎందుకంటే వీరు వచ్చినాక కొద్ది యాక్టివిటీస్ కూడా చారినాయి. ఎక్కడైతే నాణ్యమైన వైద్యం అందదో, ఎక్కడైతే నకిలీ వైద్యులు ఉండారో, ఎక్కడైతే వైద్య దోపిడీ జరుగుతుందో దాని మీద లాలయ్య గారు టెక్నికల్గా ప్లస్ యాజ్ అ డాక్టర్గా చాలా రకాల ముందడుగు వేస్తూ ఉన్నారు. సో లాలయ్య గారికి మనం వెల్కమ్ చెప్పుకుంటూ, లాలయ్య గారి విజయాలు మనం చెప్పాలంటే చాలా ఉంటాయి, కానీ సార్ని ఈరోజు ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు కిడ్నీ రాకెట్ మీద మనం ఇంటర్వ్యూ తీసుకుందాం. ఓకే సార్, ఇప్పుడు జరిగినటువంటి క్రమంలో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అద్భుతంగా పనిచేస్తున్న టైంలో నగర నడిబొడ్డులో జరుగుతున్నటువంటి ఈ కిడ్నీ రాకెట్ దాని మీద మీరు సుమోటోగా కేసు తీసుకోవడం అనేది మంచి పరిణామంగా మేము పరిగణిస్తూ ప్రజల ఆరోగ్యానికి మంచి వైద్యం అందించాలనే ఉద్దేశంతో మెడికల్ కౌన్సిల్ పనిచేస్తుంది. ఈ పనిచేసే క్రమంలో మెడికల్ కౌన్సిల్ ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోబోతుంది, ఏ విధమైనటువంటి కఠిన చర్యలు తీసుకోవడానికి మీకున్నటువంటి పరిధిలు ఎలా ఉన్నాయి, ఒక్కసారి మన తెలంగాణ ప్రజలకు చెప్పగలరు? థ్యాంక్ యూ అండి. గుడ్ మార్నింగ్ టు యూ ఆల్. ఇప్పుడు కౌన్సిల్ సుమోటివ్గా బేస్డ్ ఆన్ ది press news and the TV channels report, we have registered a sumo motu case against that hospital management and the concerned doctors who performed the operation. Under what circumstances they have conducted this operation, that is kidney transplantation. Akkada ఏ డాక్టర్స్ యూరాలజిస్ట్ కానీ నెఫ్రాలజిస్ట్ అనస్థీసియా ఆర్ అదర్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది, వాళ్ళ డీటెయిల్స్ అన్నీ తీసుకురావాలి అని చెప్పి ఎంక్వైరీకి రాశాను. వాళ్ళకి ఇండివిజువల్ నోటీసెస్ కూడా ఇష్యూ చేశాము. అండ్ వీ హ్యావ్ టేకెన్ అప్ ఏ లార్జ్ స్కేల్ కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఎంక్వైరీ ఇన్ దిస్ మ్యాటర్. ఒకవేళ దోషులుగా తెలిస్తే డాక్టర్స్కు సరైన క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇన్ దట్ హాస్పిటల్ కనుక లేని పక్షంలో యాజ్ పర్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అండ్ ఇండియన్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్స్ ప్రకారంగా మేము వాళ్ళ పైన చట్టబద్ధమైనటువంటి చర్యలు తీసుకుంటాము. ఆఫ్టర్ కంప్లీట్ రిపోర్ట్ విల్ సీ దట్ ద రిజిస్ట్రేషన్స్ విల్ బీ క్యాన్సిల్డ్.
క్వాలిటీ వైద్యాన్ని వాళ్ళు అందించాలి సొసైటీలో. డబ్బులు ఒకటే ప్రధానం కాదు. ఇట్ ఈస్ ది సర్వీస్ టు ది హ్యూమన్ రేస్. సో సార్ ఇంకోటి మీరు అన్నట్టు సర్వీస్ టు మంచి నాణ్యమైన వైద్యం అందించాలనుకున్నప్పుడు ఏదైతే క్వాలిఫైడ్ వైద్యుడు అంటే మీరు అన్నట్టు యూరాలజిస్టో నెఫ్రాలజిస్టో ఈ పని చేయకుండా అయితే జరగదు సార్. ఈ పని చేసే క్రమంలో మరి వీళ్ళని ఏమనాలి, ఏమనకూడదు? అంటే ఇదేంటంటే ఏ పని చేయడానికైనా ఇదేంటంటే చిన్న క్లినిక్ పెట్టుకొని దాంట్లో ఆపరేషన్ చేస్తామన్నది కాదు. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ అండర్ ది యాక్ట్ ఆఫ్ దిస్ మెడికల్ జ్యూరిస్ప్రుడెన్స్ ఒక క్వాలిటేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఉన్న చోట మాత్రమే గవర్నమెంట్ పర్మిషన్స్ తోటి డిఎంహెచ్ వాళ్ళ పర్మిషన్స్ తోటి వాళ్ళు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్స్ అనేది చేయాలి. వీళ్ళకు డాక్టర్స్ కంటే ముఖ్యమైనది ఏంటిదంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అనేటివి ప్రొవైడ్ చేయాలి అక్కడ. కిడ్నీ వీటికి ఏంటిదంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో చాలా కొన్ని హాస్పిటల్స్ మాత్రమే ఎక్కడైతే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఉంటాయో ఆ హాస్పిటల్స్కే ఆఫ్టర్ ది కంప్లీట్ థరో ఇన్స్పెక్షన్ బై ది DMHO టీమ్ దే విల్ గివ్ ది పర్మిషన్ టు కండక్ట్ దిస్ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్స్. ఏదైతే అక్కడ గల్లీలో కానీ ఇంకా ఎక్కడ ఉన్న హాస్పిటల్స్లో ఇవ్వరు. చిన్న హాస్పిటల్ పెట్టడానికి లేదు సార్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జరిగినటువంటి క్రమంలో ఏదైతే క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారో మన తెలంగాణ మెడికల్ కౌన్సిల్ మెంబర్సా లేకపోతే సభ్యులా లేకపోతే పక్క రాష్ట్రం సభ్యుల వాళ్ళ మీద ఒకవేళ నిజంగా దోషులను తేలితే మన కౌన్సిల్ నుంచి లేదు అంటే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కావచ్చు లేదంటే నేషనల్ మెడికల్ కౌన్సిల్ కావచ్చు వాళ్ళ మీద ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోగలుగుతారు? యాజ్ పర్ ది యాక్ట్ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు మనం ఏంటిదంటే ఏ డాక్టర్ పక్క రాష్ట్రంలో ఉన్న డాక్టర్ కానీ అమెరికాలో చదివిన డాక్టర్లు కానీ ఏ డాక్టర్లు కానీ తెలంగాణ జ్యూడిక్షన్లో కనుక ఆపరేషన్స్ చేస్తుంటే వాళ్ళకు షార్ట్ టర్మ్ మేము పర్మిషన్స్ ఇస్తాము త్రూ ది తెలంగాణ మెడికల్ కౌన్సిల్. కాకపోతే వాళ్ళకి ఏంటిదంటే వాళ్ళు పర్మిషన్ తీసుకుంటేనే ఆ ఆపరేషన్స్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఒకవేళ డైరెక్ట్ మన తెలంగాణ మెడికల్ కౌన్సిల్లోనే కనుక రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళ బేసిక్ క్వాలిఫికేషను అడిషనల్ క్వాలిఫికేషన్స్ స్పెషాలిటీ క్వాలిఫికేషన్స్ ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటే దే ఆర్ పర్మిటెడ్ టు కండక్ట్ దట్ ఆపరేషన్స్. కాకపోతే అందులో ఏదైనా మెడికల్ నెగ్లిజెన్స్ ఉన్నదంటే కౌన్సిల్ విల్ టేక్ అప్ ఇమీడియట్ యాక్షన్. సార్ ఇప్పుడు మీరు అన్నట్టు వాళ్ళు నెగ్లిజెన్స్ చేస్తే కౌన్సిల్ యాక్షన్ తీసుకుంటుంది, బాగా సంతోషమైన విషయమే. కానీ వీళ్ళు అక్కడ ఇల్లీగల్ చేసినటువంటి దానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఇల్లీగల్గా చేసిన దానికి డైరెక్ట్లీగా లా ఎన్ఫోర్సింగ్ ఏజెన్సీస్ లైక్ పోలీస్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ విచ్ ఆర్ కనెక్టెడ్ విత్ దిస్ వాళ్ళ మీద వాళ్ళకు రాస్తాము. వాళ్ళు పోలీస్ విల్ టేక్ ది యాక్షన్ యాజ్ పర్ ది లా. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.